మన దేశంలోనే కియా కార్ల తయారీలో టాప్లో ఉన్న సత్యసాయి జిల్లా ప్లాంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కియా కార్ల తయారీలో విడిభాగాల రవాణా సమయంలో దొంగలు ఏకంగా 900 కార్ ఇంజన్లను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో నివ్వెరపోవడం యాజమాన్యం వంతైంది. తొలుత పోలీసులతో రహస్యంగా దర్యాప్తు చేయించాలని చూసినా యాజమాన్యం ఆ తర్వాత అధికారికంగా ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతుంది. సత్యసాయి జిల్లాలోని పెనుగొండ మండలం ఎర్రమిల్లి పంచాయతీలో కియా కార్ల పరిశ్రమ ఉంది. దీన్ని గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు చొరవతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కార్ల పరిశ్రమ అక్కడ ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రధాన ప్లాంట్ వేరుగాను, కార్ల విడిభాగాలు తయారు చేసే అనుబంధ పరిశ్రమలు వేరువేరుగా ఉన్నాయి. కియా పరిశ్రమలో రోజుకి 100 కార్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి. ఇలా అనుబంధ పరిశ్రమల్లో తయారైన విడిభాగాల్ని ప్రధాన ప్లాంట్కు తీసుకొచ్చి జత చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 900 కార్లకు సంబంధించిన విభాగాలు మాయమైన ఘటన చోటు చేసుకుంది. గత నెల 19నే ఈ విషయాన్ని గుర్తించిన కియా ప్లాంట్ యాజమాన్యం పోలీసులకు అనధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం బయటపడితే పరువు పోతుందని భావించి ఇలా చేసింది. అయితే అధికారికంగా ఫిర్యాదు చేయకుండా తాము దర్యాప్తు చేయడం కష్టమవుతుందని పోలీసులు వారికి తేల్చి చెప్పడంతో ఆ తర్వాత అధికారికంగానే ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సంస్థ మాజీ ఉద్యోగులే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారని తేలింది. దీంతో వారి కోసం గాలింపు చేపట్టారు.